అలాగే నాన్నగారు బబ్రువాహన, నీవేనా వీర బబ్రువాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు, మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా, ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాదపద్మాలకు నమస్కరించవచ్చాను. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు, పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలనట. మహానుభావ, జ్ఞప్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వరీతిని వివాహమాడడం, ఇవేమీ జ్ఞప్తికి లేవా? యవతిని తల్లి, అది రంభ, ఊర్వశ, తిలోత్తమ. శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఉరుసులతో పోలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణియే అయి ఉంటుంది. నీవు జారిణీ పుత్రుడివే అయి ఉంటావు. ఆ జారిణీ పుత్రుడు పొంగే ప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికట బిగించవచ్చు, కాలనాగుని సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జున, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చిత్రి నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకు నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను. ఇది యాక్చువల్గా డ్యూయల్ రోల్ అనమాట. రాజ్ కుమార్ గారు 2 వాయిస్లతో చెప్పారు. నీవేనా అక్కడ చెప్పారు, మహానుభావ అని అక్కడ చెప్పారు. అంటే ఆయన బేసిక్గా ఆయన కూడా గ్రేట్ స్టేజ్ యాక్టర్. దానికి నాన్న చెప్పడం, అది నేను ఫాలో చేసి, నా అదృష్టం రాజ్ కుమార్ గారి కాళ్ళ దగ్గర కూర్చుని డైలాగ్ ఆయనకు వినిపించాను. అది అంతకంటే ఇంకా ఆనందం లేదు. అలాగే చాలామంది సప్తపదిలో నేనే అనుకుంటారు, కానీ మా తమ్ముడు రవిశంకర్, అందులో జానకమ్మ గోవుళ్ళు తెల్లన, అందులో రవి కూడా ఆవిడే పాడారు ఆ వాయిస్తో. అలాంటి జానకమ్మ అవార్డు ఈరోజు సురేఖామూర్తి గారికి.